అస్సలాము అలైకుం. సోదర మహాశయులారా, చాలామంది ఇస్లాం యొక్క ధర్మాన్ని, ఇస్లాం యొక్క మతాన్ని చాలామంది ఇదేదో కొత్త మతం అని, ఇది అరబ్బుల ధర్మం అని భావిస్తున్నారు, అలాగే ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా ఇస్లాం అరబ్బుల ధర్మం కాదు, కొత్త మతం కాదు. ప్రతి యుగములో అల్లాహ్ ద్వారా సర్వ మానవాళి కోసం ఆ యుగములో, ఆ కాలాల్లో వచ్చినటువంటి ప్రవక్తల ద్వారా పరిచయం చేయబడ్డ అల్లాహ్ యొక్క సందేశం, అల్లాహ్ యొక్క ధర్మం ఇస్లాం. అది ఆది మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం నుండి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు దాదాపు 1,24,000కు పైగా ప్రవక్తలందరూ కూడా పరిచయం చేసినటువంటి ధర్మం ఇస్లాం. ఇది కొత్త మతం కాదు. అదేవిధంగా ప్రజలకు ఆ దైవ ప్రవక్తలు వివిధ కాలాల్లో వచ్చిన వారందరూ కూడా బోధించిన ధర్మమే ఇస్లాం. ఇస్లాం అంటే ఏంటి? ఇస్లాం అంటే తనను సృష్టించిన నిజ సృష్టికర్త అయిన అల్లాహ్కు తనను సమర్పించుకోవడాన్ని ఇస్లాం అంటారు. అదేవిధంగా ప్రతి మనిషి తన నిజ జీవితంలో అత్యంత క్లిష్టమైనటువంటి అనేక ప్రశ్నలకు ఈ ఇస్లామే సమాధానం చెప్తుంది. ప్రతి మనిషి యొక్క నిజ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ క్లిష్టమైన ప్రశ్నలు ఏమిటో తెలుసా? మనల్ని ఎవరు సృష్టించారు? మన దేవుడు ఎవరు? మనం ఎవరిని ఆరాధించాలి? మనం ఈ లోకంలో ఎందుకు వచ్చాము? మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? మన అంతిమ గమ్యం స్వర్గమా లేక నరకమా? నిజమైన శాంతి, సాఫల్యం ఎక్కడ లభిస్తుంది? శాశ్వత జీవితం పొందాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఇస్లాం సమాధానం ఇస్తుంది. నేడు ప్రపంచంలో 1/4 పైగా జనాభా, అంటే ప్రపంచ జనాభాలో 1/4 పైగా జనాభా ఎవరైతే ఉన్నారో వారు అనుసరించే ధర్మం ఇస్లాం. కాబట్టి ఈ ఇస్లాం శాంతి, కరుణ, క్షమ, ప్రేమ, సామరస్యం, సమైక్యత బోధించే అటువంటి అత్యున్నతమైన ధర్మం. దీన్ని మీరు తెలుసుకోవాలంటే సోషల్ మీడియా ద్వారా కాకుండా దీని యొక్క పునాది అయినటువంటి ఖురాన్ ద్వారా, మరియు ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగా ఏ ప్రవక్తపై చేయడం జరిగిందో ఆ ప్రవక్త, సర్వ మానవాళి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చదవడం ద్వారా ఇస్లాం యొక్క అసలు సిసలైన సందేశాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. కనుక ఖురాన్ను చదవండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని చదవండి. తద్వారా నిజమైన ఇస్లాం ఏమిటో తెలుసుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.